ఇంకా సార్ ఇంకా దాని పక్కన ఉన్న బిల్ల గురించి చెప్పు సార్. ఇది మహోన్నత సేవ పథకం అమ్మ. ఏది సార్ ఒకసారి చూపిస్తారు. మహోన్నత సేవ ఇది గోల్డ్ అమ్మ. ఈ గోల్డ్ మహోన్నత సేవ ఏంటంటే అమ్మా, ఇక్కడ నేను సిఐడిలో పనిచేసేటప్పుడు మా ఏడీజీ శ్రీ భగవత్ సార్ ఉండిరమ్మా, ఎంఎం భగవత్ సార్ ఏం చేశారంటే నాకు ఎన్బిడబ్ల్యూస్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ టీమ్కు ఇన్ఛార్జ్ పెట్టారు. అప్పుడు దాదాపు అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ఒక 20 నుంచి 40 సంవత్సరాల వరకు పెండింగ్లో ఉన్న ఎన్బిడబ్ల్యూస్ అన్నీ చేంజ్ చేసి 250 ఎన్బిడబ్ల్యూస్లో ఎంతమంది వాళ్ళు మనిషి బతుకుంటేనేమో పట్టుకొని రావడం జరిగింది. ఒకవేళ చనిపోతే చనిపోయినట్టు సర్టిఫికెట్, అట్లా 250 వారంట్ల మీద ఎఫర్ట్ చేస్తే అప్పుడు మహేష్ భగవత్ సార్ దాన్ని అప్రిషియేట్ చేసి మహోన్నత సేవ పథకం వచ్చిందమ్మా. ఇట్లా ఈ 3 పథకాలకు 3 హిస్టరీలమ్మా. సరే సార్, నువ్వు ఫస్ట్ ఎస్ఐగా ఏడ పోస్టింగ్ పడ్డా సార్ నీకు తోలుతా? ఫస్ట్ ఎస్ఐగా వైరా చేశానమ్మా. వైరా సబ్ ఇన్స్పెక్టర్గా అక్కడనే ప్రొబేషనర్ చేసి, ప్రొబేషనర్ ఫస్ట్ నాకును ఇంకో మా బ్యాచ్మేట్ గోవింద్ రెడ్డి గారికి మాకిద్దరికి వైరా ప్రొబేషనర్కి ఇచ్చారమ్మా. వైరా ప్రొబేషనర్ ఇచ్చినప్పుడు నేను మా గురువు గారు వెంకటనారాయణ గారు మంచి రైటర్ అమ్మా, ఆయన బాగా హానెస్ట్, బాగా హార్డ్ వర్కర్. ఆయన దగ్గర కూర్చొని నేను ప్రతి ఒక్కటి ఎఫ్ఐఆర్ నుంచి మొదలుకుంటే ఛార్జ్షీట్ వరకు నా ఓన్ హ్యాండ్ రైటింగ్గా రాసేదమ్మా. ఇంపార్టెంట్ రిజిస్టర్లన్నీ నాతోనే రాయించారు పాప. అతను నన్ను బాగా ఇది చేసి, అందుకే ఇప్పటికి ఎక్కడైనా నా గురువు గారు వెంకటనారాయణ గారు అని ఘంటాపదంగా చెప్పుకుంటానమ్మా. అంటే పోలీస్ స్టేషన్లో జీడీ నుంచి మొదలుకుంటే ఇంపార్టెంట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అట్లా రిజిస్టర్స్ 5 రిజిస్టర్స్ ఉంటాయి. అవి కూడా నా ఓన్ హ్యాండ్ రైటింగ్. ఇప్పటికీ వైరా నేను సెకండ్ టైం సబ్ ఇన్స్పెక్టర్ చేశాను, తర్వాత సెకండ్ టైం సబ్ ఇన్స్పెక్టర్ చేశా, వైరా డిఎస్పీగా చేసినప్పుడు కూడా నా రైటింగ్ చూసి నేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదమ్మా.